పుష్ప 2 పై లేని అబ్జెక్షన్ కేడీ సాంగ్కే ఎందుకంటున్నా హీరోయిన్ రక్షిత. వేరే హీరోలు చేస్తే రాని అభ్యంతరాలు నా భర్త చేస్తేనే వచ్చిందా అంటూ తన భర్తకు సపోర్ట్ చేస్తున్న ఇడియట్ హీరోయిన్. కేడీ మాకు బిడ్డ లాంటిది, ఇక మీ పిచ్చివాగుడు ఆపండంటూ షాకింగ్ కామెంట్స్. ఇంతకీ రక్షిత అన్న కామెంట్స్ ఎవరిని? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు ధృవ సర్జా హీరోగా యాక్ట్ చేస్తున్నటువంటి పాన్ ఇండియా మూవీ కేడీ ది డెవిల్. కన్నడ డైరెక్టర్ ప్రేమ్ డైరెక్షన్లో ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా రాబోతుంది. ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ చేసుకున్నటువంటి ఈ సినిమాని సమ్మర్ కానుకగా ఆడియన్స్ ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ప్రమోషన్స్లో భాగంగా లేటెస్ట్గా రిలీజ్ చేసినటువంటి సర్కే చునార్ తేరీ సర్కే పాట వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వివాదంపై లేటెస్ట్గా నటి రక్షిత రియాక్ట్ అయ్యారు. సర్కే చునార్ తేరీ సర్కే లిరిక్స్ డ్యాన్స్పై విమర్శలు వెల్లువెత్తున్నటువంటి టైంలో వెంటనే ఈ పాటను తొలగించాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ CBFC అధికారులను కేంద్రం ఆదేశించింది. అయితే ఈ టైంలోనే డైరెక్టర్ ప్రేమ్ సతీమణి నటి రక్షిత ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక సుదీర్ఘమైనటువంటి పోస్ట్ పెట్టింది. గతంలో ఇచ్చినటువంటి పుష్ప 2లోని ఫీలింగ్స్, చోలీకే పీచే వంటి పాటలను జనం మామూలుగానే తీసుకున్నారని, ఇప్పుడు ఒక్క పాట విషయంలోనే ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నారని ఆమె ప్రశ్నించింది. ఒక పాట సరిగ్గా లేనంత మాత్రాన డైరెక్టర్ని వ్యక్తిగతంగా దూషించడం సరికాదని హితవు పలికింది. అవును, నేను అన్నీ చూస్తున్నాను, చాలామంది నన్ను రకరకాల పోస్టులతో ట్యాగ్ చేస్తున్నారని నాకు తెలుసు. అక్కడ ఏం జరుగుతుందో, ఏం రాస్తున్నారో నాకు తెలుసు. ఈ సాంగ్ విషయంలో నా స్టాండ్ ఏంటి, నేను దానికి అనుకూలమా లేక వ్యతిరేకమా అనేది ఇక్కడ మ్యాటర్ కాదు. గతంలో ఫీలింగ్స్, డ్రీమమ్, వేకపం అండ్ చోలీకే పీచే వంటి వందలాది పాటలు వచ్చినప్పుడు అందరికీ బాగానే అనిపించాయి. నటీనటులు కేవలం శృంగారం గురించి మాత్రమే మాట్లాడుకునేలా సినిమాలు వచ్చినప్పుడు అది సబబుగానే అనిపించింది. కానీ ఈ ఒక్క పాట విషయంలో మాత్రం రాద్ధాంతం చేస్తున్నారు. దీన్ని సమర్థించడం నా ఉద్దేశం కాదు, కానీ ఈ వివక్షను అర్థం చేసుకోవడం కోసమే ఇలా అడుగుతున్నాను. జనాలు ఒక డైరెక్టర్ గురించి గొప్పగా మాట్లాడి ఆ తర్వాత అతని సినిమాల గురించి చెడుగా మాట్లాడినప్పుడు అతన్ని ప్రేమించిన వారే అలా మాట్లాడడం వారికి ఖచ్చితంగా మంచిగా అనిపించదు. కానీ అంత మాత్రాన అతని టాలెంట్ను ప్రశ్నించినట్లు కాదు. కేవలం ఒక పాట కారణంగానో ఎన్నో బ్యూటిఫుల్ సాంగ్స్ రాసినటువంటి అతను ఒక చెడ్డ రచయిత అని లేదా ప్రతిదీ గిమ్మిక్కుల కోసమే అని చేస్తాడని అర్థం కాదు కదా. కొన్ని సినిమాలు ఆడినంత మాత్రాన ఆయన్ని మంచి దర్శకుడు కాదు అని అనడం తప్ప అతన్ని ప్రశ్నించేటువంటి హక్కు, అడిగేటువంటి హక్కు మీకుంది. కానీ అతన్ని తిట్టే హక్కు మాత్రం మీకు అస్సలు లేదు. కొంతమంది మహిళలు వ్యక్తిగతంగా నోటికొచ్చినట్లు అసభ్యంగా దూషిస్తున్నారు. ఇది సోషల్ మీడియాలోని మరో కోణాన్ని చూపిస్తుంది. నాకు నా భాష ఇష్టం, నా ప్రజలంటే అంతకంటే ఎక్కువ ఇష్టమని నాకు ఖచ్చితంగా తెలుసు. కానీ జనాలు పబ్లిక్గా ఒక మనిషి గురించి మాట్లాడాలంటే ఎలా మాట్లాడాలో మనకు కనీస పరిజ్ఞానం ఉండాలి కదా. మేము ఎప్పుడూ పబ్లిక్ లైట్లోనే ఉంటాం. మనల్ని ప్రశ్నిస్తారు, మనల్ని ఎగతాళి చేస్తారు. నేను ఎక్కడికి బయటకు వెళ్ళినా ఎవరో గుర్తు తెలియని వాళ్ళు నా గురించి చెడుగా మాట్లాడడం చూస్తూ ఉంటాను. అప్పుడు ఈ యాక్టివిటీస్లు బయటకు వచ్చి రక్షిత గురించి అలా మాట్లాడకండి అని అస్సలు మాట్లాడరు. ప్రతిరోజు పాటలు వస్తూనే ఉంటాయి, చెడ్డవి, మంచివి, రెచ్చగొట్టేవి, స్పెషల్ నెంబర్లు అన్నీ కూడా వస్తూనే ఉంటాయి. ఈ రోజుల్లో ప్రజలు ఎక్కువగా రక్తపాతం ఉన్న సినిమాలు, అదేవిధంగా లైంగిక కంటెంట్ ఉన్నటువంటి ఫిలిమ్స్ అన్నీ చాలా ఓపెన్గా చూస్తున్నారు. మీ అందరిలాగే ప్రేమ్ కూడా ఒక కన్నడిగుడే కదా. అతన్ని ప్రశ్నించే హక్కు, ఏది ఒప్పో ఏది తప్పో చెప్పేటువంటి హక్కు మీ అందరికీ ఉంది. మీరు ఏమనుకుంటున్నారో అతన్ని అడగవచ్చు, చెప్పవచ్చు కూడా. కానీ అతను గతంలో చేసినటువంటి పనులు ఎంత గిమ్మిక్కులతో కూడుకున్నవో అంటూ మాట్లాడడం సరికాదు. నా బాడీ గురించి నన్ను ఎప్పుడూ ట్రోల్ చేస్తూనే ఉంటారు, నా గురించి చెడుగా మాట్లాడతారు. కానీ నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తానో మీరందరూ కూడా నన్ను అంతే ప్రేమిస్తారు. రాబోయే కొన్ని రోజుల్లో అంతా సర్దుకుంటుందని నాకు నమ్మకం ఉంది. మాకు కొంచెం టైం ఇవ్వండి. మాకు సపోర్ట్ చేస్తున్న వారందరికీ నిజంగా ధన్యవాదాలు. నేను ప్రేమ్ ధైర్యంగా ఉన్నాం. కేడీ మాకు బిడ్డ లాంటిది. చివరికి మేము ఏది సరైందో అదే చేస్తాం. మమ్మల్ని నమ్మండి, ప్రేమను మాత్రమే ప్రేమించండి, దేని గురించి చింతించకండి. ఇక చాలు. వాళ్ళకి ఏం కావాలో తెలియక ఎవరో ఒకరి పోస్టులతో నన్ను ట్యాగ్ చేయడం ఆపండి. నా వైపు నుంచి చెప్పాల్సింది నేను చెప్పేశానని కూడా రక్షిత తన ఇన్స్టాలో ఒక పెద్ద పోస్ట్ పెట్టారు. రవితేజ హీరోగా పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ఇడియట్ సినిమాతో రక్షిత టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత శివమణి, ఆంధ్రవాలా, పెళ్ళాం ఊరెళ్తే, నిజం, అందరివాడు, జగపతి వంటి కొన్ని సినిమాల్లో తెలుగు ఆడియన్స్కి బాగా దగ్గరైంది. ఆ తర్వాత పూర్తిగా కన్నడ సినిమాలకే పరిమితమైంది. డైరెక్టర్ ప్రేమ్ను ఏదైతే ఇప్పుడు సినిమా ఉందో ఆ డైరెక్టర్ని పెళ్లి చేసుకొని అక్కడే సెటిల్ అయిపోయింది. ఇక ప్రొడ్యూసర్గా మారి సినిమాలను కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. కేడీ ది డెవిల్ సినిమా ఏప్రిల్ 30న రిలీజ్ అవుతున్నటువంటి టైంలో ప్రమోషన్స్లో భాగంగా వచ్చినటువంటి ఈ సాంగే ఒక పెద్ద వివాదంగా మారింది.
అయితే స్టిల్ ఇప్పటి వరకు కూడా ఆమె క్వశ్చన్ చేసింది, 2 క్వశ్చన్ చేసింది. అంటే గతంలో వచ్చినటువంటి వేకప్ అది ఆ సాంగ్ ఒకటి, అండ్ దాని తర్వాత పుష్ప 2 సంబంధించి ఫీలింగ్ సాంగ్. అంటే ఆ సాంగ్స్కి లేనప్పుడు అభ్యంతరం ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా పెద్ద అబ్జెక్షన్ చెప్పలేదు. బట్ ఈ సాంగ్కి మాత్రమే ఎందుకు అంత అబ్జెక్షన్ చేయాల్సి వచ్చింది అంటే వాళ్ళకొక రూల్ మాకొక రూలా అనే పద్ధతిలో రక్షిత యాజ్ ఎ భార్యగా, అంటే ఆమె భార్యగా డెఫినెట్గా ఎంతో కొంత ఉద్వేగంతో ఆ పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా స్టిల్ ఇప్పటికీ కూడా సాంగ్ మీద వచ్చినటువంటి నెగిటివిటీ అంతా ఇంత కాదు. అది కూడా తెలుగులో ఎందుకు ఇంత వైరల్ అయిందంటే ఆ సాంగ్ పాడింది మంగ్లీ. సో సింగర్ మంగ్లీ అందరికీ తెలిసిందే, ఆవిడ చాలా ఫేమస్ సింగర్. ఫోక్ సాంగ్ నుంచి వెళ్ళి ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలకు మంచిగా పాడుతూ ఉంటుంది. ఆవిడ గొంతింటేనే ఆల్మోస్ట్ అందరికి కూడా ఒక రేంజ్లో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అండ్ అంత పర్ఫెక్ట్ సింగర్, అండ్ దాని తర్వాత అంత మంచి సింగర్ ఇలాంటి పాట పాడడం ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా హాట్ టాపిక్గా మారింది. అందుకోసమనే తెలుగులో కూడా ఈ పాట మీద పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తున్నటువంటి టైంలో ఇప్పుడు రక్షిత పెట్టినటువంటి పోస్ట్ తెలుగు వాళ్ళకైతే ఒక రకంగా, లేదంటే కన్నడీయులకైతే ఒక రకంగా ఉంటుందా, ఇదేనా మీ న్యాయం అనే పద్ధతిలో రక్షిత అయితే ఆ పోస్ట్ పెట్టింది. సో మరి రక్షిత పెట్టినటువంటి పోస్ట్పై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.